సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీజేపీ పాలనలో దేశంలో అన్ని విధాలుగా అణిచివేత కొనసాగుతోందని ఆరోపించారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు గొంతు వినిపించే అవకాశం ఉండదని, ప్రెస్ ఫ్రీడమ్ తగ్గిపోయిందన్నారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ జై పాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ముందుకు రావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. విషయం మాత్రం మనం నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వంలో గమనించాలి. స్వాతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ, భారతదేశానికి ఈ స్థాయి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి కింది స్థాయి నుంచి గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు నిరంతరం పోరాటం చేసింది. కేవలం భారతదేశంలో ఈ స్థాయిలో ప్రజాస్వామ్యం ఉందంటే దిస్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం, నేను డైరెక్ట్ గా పార్లమెంట్ సభ్యునిగా చూసిన, పార్లమెంట్ లో ప్రతిపక్షాలకు గొంతు ఉండదు. ప్రెస్ ఫ్రీడమ్ పూర్తిగా తగ్గిపోయింది. జ్యుడిషియరీ మీద మనం కమెంట్ చేయలేము. పూర్తిగా భారతదేశంలో